ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టడం, ఆ వాట్ల ముందు దిగి ఆ ఫోటో తీసి, అంటే మేమెంత రిచ్, మేమెంత తోపులు, మేమెంత రిచ్గా బతుకుతున్నామని బిల్డప్ అన్నమాట. గర్వం, ఒక తెలియని గర్వం. ఫ్లైట్లో ఫోటోలు పెట్టడం, ఎయిర్పోర్ట్లో ఫోటోలు పెట్టడం, రెస్టారెంట్లో ఫోటోలు పెట్టడం, షాపింగ్ ఫోటోలు పెట్టడం, గోల్డ్ షాప్లో ఫోటోలు పెట్టడం. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు లోకానికంటే మేము రిచ్ పీపుల్స్. గర్వం. మన బిహేవియర్కి, మళ్ళీ చెప్తున్నాను, మన ధనానికి సంబంధం ఉంటుందట. మన వ్యక్తిత్వాలు మారిపోతాయట. మన దగ్గరికి డబ్బులు వచ్చే కొలది మన మాటలు మారిపోతాయి, మన చేతలు మారిపోతాయి. ఏమీ లేవనుకోండి, అందరినీ పలకరిస్తాం. బాగా డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, అందరూ మనల్ని పలకరించాలి అంటాం. చాలామందిని మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళని ఏమీ లేకుండానే ఇతరులు ఇంత తునీకరించి మాట్లాడుతున్నారే, వీళ్ళకి కాస్త డబ్బులుంటే వీళ్ళు ఏం చేద్దరబ్బా, ఎవరిని లెక్క చేయకుండా కళ్ళు నెత్తిమీ పెట్టుకుని తిరుగుతారు. గర్వం. డబ్బులను బట్టి గర్వంగా మాట్లాడేవారు లేరండి సొసైటీలో. డబ్బులను బట్టి ఇతరులను తక్కువ చేసేవారు లేరండి సొసైటీలో. చాలామందిని మీరు గమనించండి, వాళ్ళ వస్తువులు కానీ, వారి యొక్క ఆహారపు అలవాట్లు కానీ, వారి వ్యక్తిత్వాలు కానీ మీరు చూడండి, ఇతరులని తృణీకరించే ఆ గర్వపు ఛాయలు స్పష్టంగా కనబడుతుంటాయి. చాలా స్పష్టంగా. ఎవడో షాపింగ్కి వెళ్ళాడట, ఆ షాపింగ్కి వెళ్ళిన తర్వాత వాడు చేస్తాడే, డీమార్ట్కి వెళ్ళాడు, మరి ఎక్కడికి వెళ్ళాడు. జస్ట్ అంటే మీరు గమనించండి, ₹2 తగ్గాయి అన్నారండి. ₹2 దేని మీద? పెనాయిల్ మీద. ₹2 పెనాయిల్ మీద తగ్గిందని చెప్పి వాడు పెనాయిల్ అవసరం లేకపోతే కొన్ని లీటర్లు కొనేసాడండి. ఎందుకు కొనేసేవారంటే, ఇప్పుడు బయటికి ఈ సంచి ఇంత, ఈ బ్యాగ్ నుండి ఇన్ని సరుకులు, ఈ బ్యాగ్ నుండి ఇన్ని సరుకులు ఇలా పట్టుకున్నాడు. బయటకు వచ్చేసరికి అప్పుడు చూసిన వాళ్ళందరూ అనుకోవాలన్నమాట, అమ్మో ఈయన ఎన్ని డబ్బులు వచ్చి పెడతాడో అనుకోవాలి. బిల్డప్కి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు తెలుసా, బిల్డప్లకి. మీరు గమనించండి, కావాలంటే ఒకడు మాట్లాడతాడు, కనీసం నేను షాపింగ్కి వెళ్ళాలంటే భయ్యా 10 ఏళ్ళు ఉండవు, భయ్యా 10 ఏళ్ళు ఉండాలి అన్నాడంట. ఆ బిల్డప్ బీటరా. నా బ్లౌజ్ ఎంత తెలుసా? ఎంత అనుకుంటే నా బ్లౌజ్ అండి, రకరకాలు చెప్తుంటారు. నా బ్లౌజ్ ఎంత, నా షర్ట్ ఎంత, నా ప్యాంట్ ఎంత, అదెంత, ఇదెంత అడుగుతున్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? గర్వం. మీరు వేసుకునే బట్టలు మేము వేసుకోము, మీరు తినే తిల్లు మేము తినము. చాలామంది బిల్డప్లు చెప్తారు. మా ఇంటికాడ ఉన్నప్పుడు మేము ఏం తినేవాళ్ళు తెలుసా? ఏం తినేవాళ్ళు తెలుసు? మీరు పచ్చడే తినేవారు. ఎక్కడికి వచ్చి కబుర్లు చెప్తారు. మాకు చాలామంది బిల్డప్లు ఇస్తారు. చూస్తారని అడుగుతున్నాను, తినే తిండి రిచ్ ఫుడ్ చూపించుకుంటారు తెలుసా? చాలా రెస్టారెంట్లకు వెళ్తామండి, నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను. మంచి కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, పూర్తిగా తినరు, సగం అలా కోడి గెలికినట్టు గెలికి అలా సగం వదిలేస్తారు. ఎందుకు అలా వదిలేస్తారు? ఎందుకలా అంటే వాళ్ళు రిచ్ అని చూపించుకోవాలి. రిచ్గా ఉన్న వాళ్ళు అంతా తినర్రా, అలా వదిలేస్తారా. రిచ్. సగం కేకులు తిని వదిలేయడం, సగం థమ్సప్లు తాగి వదిలేయడం, సగం బిర్యానీ తిని వదిలేయడం. చూస్తారా ఇలా యాటిట్యూడ్? మీరు గమనిస్తున్నారా? పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లోకి వెళ్ళినప్పుడు, లేదా పెద్ద పెద్ద రెస్టారెంట్కి సేవకులు ఇలాగే తయారయ్యారులేండి. పెద్ద అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సర్వీస్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్ మీద ఫోటో తీసి ఫేస్బుక్లో పెట్టడం, ఆ వాట్ల ముందు దిగి ఆ ఫోటో తీసి, అంటే మేమెంత రిచ్, మేమెంత తోపులు, మేమెంత రిచ్గా బతుకుతున్నామని ఒక బిల్డప్ అన్నమాట. గర్వం, ఒక తెలియని గర్వం. ఫ్లైట్లో ఫోటోలు పెట్టడం, ఎయిర్పోర్ట్లో ఫోటోలు పెట్టడం, రెస్టారెంట్లో ఫోటోలు పెట్టడం, షాపింగ్ ఫోటోలు పెట్టడం, గోల్డ్ షాప్లో ఫోటోలు పెట్టడం. ఇవన్నీ ఎందుకు చూపిస్తారు లోకానికంటే మేము రిచ్ పీపుల్స్. గర్వం. ఇతరులని తృణీకరించే గర్వపు లక్షణాలు గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటుంది, ఇహమందు ధనవంతులైన వారు అంటే అవుతారు, కానీ గర్విష్ఠులు అవ్వకండి. ఈ లోకమందు మీకు డబ్బులు సమకూడతాయి, దాని వెనకాల మాత్రం గర్వం తెచ్చుకోకండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకి ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని
ఆజ్ఞాపించుము. ఒక మాట చెప్తున్నాడు చూడండి, మనకి ఇహమందు డబ్బులు బాగా వచ్చాయంటే అక్కడ రెఫరెన్స్ ఉంది. ఎవరు ఆ డబ్బులు ఇచ్చారు అక్కడ ఉంది చెప్పండి. దేవుడే ఇచ్చాడు. అక్కడ లింక్ ఇస్తున్నాడు, మీరు చూసారా? మళ్ళీ నేను చదువుతాను చూడండి. అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకి ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచండి. అంటే ఇప్పుడు మీకు దళసరి ఆదాయం పెరిగిందంటే మీ తెలివితేటలో కాదు. మీ ఆర్థిక పరిస్థితులు స్కేల్ మారిందంటే మీ తెలివితేటలు కాదు. మీ పంట పొలాలు అభివృద్ధి పొందాయంటే మీ తెలివితేటలు కాదు. ఉన్న పాటని చిన్నల నుంచి ఒక పెద్ద ఇంట్లోకి మనం వెళ్ళామంటే మన తెలివితేటలు కాదు. సరి అయిన వాహనాలు లేని మనకు ఈరోజు కార్ల మీద తిరిగే ఒక చక్కటి సౌకర్యం వచ్చిందంటే మన తెలివితేటలు కాదు. మరి ఎవరిచ్చారు ఇవని అంటే బైబిల్ చెప్తుంది, దేవుడే ఇచ్చాడు. నేను నమ్మాడు. నువ్వు గర్వానికి పోవని నిన్ను నమ్మి ఇల్లు లేని నీకు ఇల్లు ఇచ్చాడు. నువ్వు గర్వానికి పోతావని తెలిస్తే నీకు ఇల్లు ఇవ్వడం. నువ్వు గర్వానికి పోవని నమ్మాడు కనుకే నడుస్తున్న నీకు వాహనం ఇచ్చాడు. నువ్వు గర్వానికి పోతున్నావని తెలిస్తే ఉన్న వాహనం కూడా చెప్పండి తీసేస్తాడు. నువ్వు గర్వానికి పోవని నమ్మాడు గనుకే ఎవ్వరికి ఉద్యోగాలు లేకపోయినా చిన్న ఉద్యోగమని నీకు ఇచ్చాడు, గర్వంగా ఉండకుండా ఉంటావని. ఆ ఉద్యోగంలోనే ఆ వచ్చే 10,000 రూపాయలకే నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనుకో, ఉన్న ఉద్యోగంలో కూడా చెప్పండి పక్కకు పెట్టేస్తాడు. అంటే దేవా మాకు ఎందుకు ఇవన్నీ ఇస్తున్నావంటే నువ్వు బాగుంటావని ఇస్తున్నాను. నీకు ఇవ్వడం వల్లనే పాడవుతున్నావని నాకు అర్థమైతే నువ్వు బాగుండాలి కనుక ఉన్నవి కూడా చెప్పండి తీసేస్తాను. చాలామంది ఎందుకో మేము ఎదగలేకపోతున్నామండి, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందంటే ప్రాబ్లం ప్రార్థనలో లేదు చెప్పండి. బహుశా దేవుడు మిమ్మల్ని నమ్మలేకపోతున్నాడేమో. నువ్వు ఇల్లు అడిగినా నీకు ఎందుకు ఇవ్వట్లేదు, చెడిపోతావేమో. నీకు ఉద్యోగం అడిగినా నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వట్లేదు, గర్వం వచ్చేస్తుందేమో. నువ్వు చాలా ఫైనాన్షియల్ విషయాలు ప్రేయర్లో డిస్కషన్ చేస్తున్నావు, నీకు ఎందుకు ఇవ్వట్లేదు, తేడాగా అయిపోతావేమో. నీకు సరి అయిన స్థిరత్వం ఉండదేమో. బహుశా దేవుణ్ణే వదిలేసి ధనాన్ని, ఉద్యోగాన్ని, ఈ అధికారాన్ని ఆరాధించడం స్టార్ట్ చేస్తావని నీ భవిష్యత్తు చూశాడేమో. అందుకే నీకు ఆ స్థిరం వచ్చే వరకు, నీకు ఆ బుద్ధి వచ్చే వరకు బహుశా ఆయన ఇవ్వడేమో. దేవుడు అంటున్నాడు, ఇహమందు ధనము గర్వానికి గురి చేస్తుంది, ఇహమందు ధనము దేవుని ఎదుట గర్విష్ఠులుగా మనం నిలబడుతుంది. అస్థిరులమైపోతాం. స్థిరము లేని ధనమందు స్థిరము లేని మనుషులమైపోతాం. ధనమందు నమ్మిక ఉంచుతాం, దేవుని యందు నమ్మకాన్ని తగ్గించేస్తాం. మనకు డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, మన ఇంటికి రోగాలు వచ్చేసినా పెద్ద ప్రాబ్లంగా అనిపించదు మనకి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు డబ్బులు బాగా ఉన్నాయనుకోండి, ఏదో ప్రాబ్లం వచ్చిందో మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పెద్ద టెన్షన్ అవుతుందని చెప్పండి. పర్లేదు డబ్బులు ఉన్నాయి, ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి ఏదోలాగా ఈరోజు డబ్బుకు తీరని రోగం ఏముందండి అని ఒక స్లోగన్ ఉంది సొసైటీలో, తెలుసా? డబ్బులు ఉంటే చాలండి ఎలాంటి రోగాన్నైనా చెప్పండి జయించొచ్చని. ఆ డబ్బు మత్తులో మాట్లాడతారు, కానీ డబ్బు జయించలేని రోగాలు ఉన్నాయన్న సంగతాలు మర్చిపోయి మాట్లాడుతుంటారు. డబ్బులు ఉన్నాయనుకోండి రోగాలు వచ్చినా భయం ఉండదు, డబ్బులు ఉన్నాయనుకోండి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా భయం ఉండదు, డబ్బులు ఉన్నాయనుకోండి మాట వేరేగా ఉంటుంది. డబ్బులు లేవనుకోండి ధనమందు నమ్మిక ఉంచం. మన ఇంట్లో చిన్న జ్వరం వచ్చినా మన ప్రియులకి వెంటనే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఏంటి ప్రభువా ఏదన్నా అనారోగ్య సమస్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ ఆరోగ్య స్వస్థత మాకు అనుగ్రహించి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. డబ్బులు లేవనుకోండి వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని 6 గంటలకు మాకు రాయండి సీటీ వచ్చేస్తున్నాం అంటాం మనం. అదే డబ్బులు లేవనుకోండి సీటీకి రాయం, ఫోన్ చెయ్యం. చెప్పండి ముందే ఎవరికి ఫోన్ చేస్తాం చెప్పండి? దేవా ఏంటి ప్రభువా ఈ అనారోగ్య సమస్య. చూసారా, డబ్బులు ఉంటే
నమ్మకాలు ఎవరి మీదకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాయి. అందుకే ప్రభు అన్నాడు, జాగ్రత్త, దేవుడు ప్లేస్ని దొంగిలించే ఈ సొసైటీలో ఒకటి ఉంది, అది మనీ విషయంలో జాగ్రత్త.